కుంభమేళా అనేది ఒక మిరాకల్ సార్. కుంభమేళాకి ఫస్ట్ మీరు పిలుచుకోపోతానన్నప్పుడు మా అబ్బాయిని అడిగాను. అమ్మ ఏమమ్మా తమాషా కాదు కుంభమేళా అంటే, ఎంతమంది ఉంటారు, చాలా మంది ఉంటారు, నీతో ఎట్లయితుంది అని అన్నాడు. సార్ నాది హైదరాబాద్, రాధాపట్నం, నా వయస్సు 63. చెప్పండి, వింటున్నాను. అదే మా అబ్బాయి కానీ మా కోడలు కానీ ఇట్లా అన్నారు, తమాష్ కాదమ్మా, అంత చాలా మంది ఉంటారు, నిజాది కాదు, వద్దు చెప్తే నువ్వు అని అన్నాడు. అయినా కూడా నేను లేదు, నేను వెళ్తాను, ఏం పర్వాలేదు, చాలా మంది వెళ్తా ఉన్నారు, ఇలాంటి ఛాన్స్ దొరికింది, మనం వదలకూడదు అనేసి నేను మళ్ళా మీతోనే చెప్పాను సార్. మీరే బుక్ చేశారు, చాలా సంతోషం అనిపించింది, సారే బుక్ చేస్తున్నారు, నేను వెళ్ళి తీరుతాను అనేసి వచ్చాను సార్. 7 మెంబర్స్ మేమంతా వచ్చింది. మళ్ళా ట్రైన్లో కూడా చాలా బాగుండింది, అందరూ ఫ్రెండ్లీగా చాలా బాగుంటాయి. మళ్ళా 9:30కి ఇక్కడ 25th వదిలింది. 26th 10కి చేరినాం సార్. అక్కడ చేరిన తర్వాత చాలా జనం ఎక్కువే ఉంటుంది సార్. అట్లే సామాన్లన్నీ వేసుకొని ఇక్కడ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో దిగినాము. తర్వాత అక్కడ మేము 9:30కి 10కి దిగింటే, ఆ రోజు నైట్ మేము అక్కడ మీరు బిల్డింగ్ ఇచ్చినారు కదా సార్, అక్కడ చేరుకున్నాం సార్. ప్లీజ్ గో ఆన్. చాలా నైట్ అయింది సార్. సార్ వచ్చారు ఆ రోజు సాయంకాలం. సార్కి ఫోన్ చేస్తే ఇట్లా ఉన్నాము, ఇట్లా దగ్గర ఉన్నాము అంటే, మరి సార్ అడ్రస్ చెప్పారు, కానీ ఆటో వాడు ఎక్కడో వేరే దగ్గర వదిలేసి వెళ్ళిపోయినాడు. మళ్ళా సార్ మీకు ఫోన్ చేసినాం సార్. మళ్ళీ మీరు పాప మమ్మల్ని ఇక్కడి నుంచి ఇంకా ఆటోలు వెళ్ళవనేసి మేము అక్కడే రోడ్డు దగ్గరే ఉన్నాము. చాలా అందరూ 7 మెంబర్స్ అక్కడే ఉన్నాము. మరి ఆ రోజు ఫుడ్ కూడా మేమేమి స్నాక్స్ తెచ్చుకున్నాము, అవే తిన్నాము, ఉన్నాము, కానీ ఏం అనిపించలేదు మాకు. పాపం మీరు వచ్చి మాకు మళ్ళీ అందరినీ ర్యాపిడ్ బైక్లో వదిలారు. లగేజ్ అంతా మీరే మళ్ళీ పంపించేస్తున్నారు అక్కడ వేరే దగ్గరికి. మేము ఆ బిల్డింగ్లోకి పోయినాం, ఆ బిల్డింగ్లో కూడా చాలా బాగా చూసుకున్నారు సార్. అక్కడ వాళ్ళంతా మాకు బెడ్ అంతా వేసి ఇచ్చి, మళ్ళీ ఫుడ్ కూడా రెడీ చేసి వేడిగా పెట్టినారు. 2 రోజులు ఉన్నాము అక్కడ, చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు కూడా. మళ్ళీ అక్కడి నుంచి సంగమానికి పోయినాం సార్. అక్కడ చాలా సంతోషం అనిపించింది సార్. నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి సార్. అయ్యో, ఇంత భాగ్యం మాకు, త్రివేణి సంఘంలో మునిగే భాగ్యం దొరికింది కదా. ఈ సార్కి ఇంత కోటి ధన్యవాదాలు చెప్పినా తీరదు అనేసి, అక్కడికి దగ్గర అనేసి అక్కడికి పిలుచుకోపోయినారు సార్. సంఘంలో బోట్లో వెళ్ళి నది మధ్యలో వదిలారు, అక్కడ స్నానాలు చేసి మళ్ళా బోట్లో నుంచి బయటకు వచ్చాము. మళ్ళా సెకండ్ డే నైట్ ఇక్కడ మీరుండే దగ్గరకు వచ్చినాం సార్. నాకు చాలా బాగుండింది సార్. ఎంత బాగా అందరూ అంటా ఉన్నారు, ఎంత అదృష్టం ఇది, పోయినావు, కుంభమేళకు పోయినావు, చాలా అదృష్టము, ఎంతమంది ఉన్నారు, ఏమేమో చెప్తా ఉంటారు కదా, ఏం లేదు అని అంటా ఉన్నారు అందరూ. మేము ఏమి లేదు, హాయిగా ఉన్నాము, సేఫ్గా ఉన్నాము, మాకు ఏ గలాట ఏమీ తెలియదు మాకు. ఇక్కడైతే సార్ మాకు అంతా వేడివేడిగా భోజనం పెడుతున్నారు, మళ్ళీ పూజలు బాగా జరుగుతూ ఉన్నాయి, హోమాలు చేయిస్తున్నారు, సత్సంగాలు పెడుతున్నారు, చాలా బాగా అనిపిస్తా ఉంది.
చాలా ప్రశాంతంగా ఉంది మాకు. ఎవరు ఏం చెప్పుకున్నా అవన్నీ మాకేం అస్సలు తెలియటం లేదు. మీకు తెలుస్తా ఉంది, మాకేం తెలియటం లేదు అని చెప్తా ఉంది సార్. 7-8 డేస్ బాగున్నాను సార్. మళ్ళీ లాస్ట్ ఇంకొచ్చే రోజు కొంచెం కోల్డ్ అయింది. కానీ సార్ మీరు మాత్రం చాలా బాగా ఒక బిడ్డలాగా అందరినీ, పెద్దవాళ్ళు అందరినీ చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళకి ఏం కావాలో సౌకర్యం చేసి చాలా బాగా సమాధానం చెప్పి, ధైర్యం చెప్పి చాలా బాగా చూసుకున్నారు సార్. మళ్ళా మీరు నాట్యం చేస్తుంటే నాకు శివతాండవం అనిపించేసింది. శివుడు నాట్యం చేస్తున్నాడు అనే భావన కలిగింది సార్. చాలా బాగుండింది సార్. ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి, గుర్తుకు రావడం లేదు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 4 రోజులు నిద్రలో కళ్ళు తీసినా కూడా అయ్యో నేను ఇక్కడ పడుకున్నానా, అక్కడే ఉన్నానా అనే భావన కలిగింది. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత అయ్యో ఇంట్లో ఉన్నాను కదా అనిపించేసింది సార్. చాలా బాగుంది. నాకు నా జతలో ఉండేవాళ్ళంతా నాకు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తున్నానని గెలుచుకొని వచ్చినారు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు చాలా బాగా చూసుకున్నారు. ఫుడ్ అయినా అంతే సార్. అన్ని 3-4 రకాలు, ఏమి పప్పు, రసము, పచ్చడి, ఇవన్నీ 4-5 రకాలు, పెరుగు, అన్నము చాలా బాగా చేయిస్తున్నారు సార్. అక్కడ ఉండే సిచ్యుయేషన్ లో అంత చేసినారంటే చాలా గొప్ప విషయం సార్. చాలా బాగుంది సార్.